అమ్మ అప్ప పీక మీద కత్తి పెట్టి పెళ్లికి ఒప్పుకుంటారా లేదంటే పీక కోసి చంపేయమంటారా అని బెదిరించారు. నాకు భయం వేసింది. వాళ్ళని కాపాడుకోవడం కోసం సరేనని ఒప్పుకున్నాను. లేకపోతే రాత్రి అమ్మ అప్పని గొంతు కోసి చంపేసేవారు. నా కొడుకులకి ఎంత ధైర్యం ఉంటే అత్త మామూలు పీక మీద కత్తి పెడతారా? చెప్తా, ఈ నాటకాలు యాసాలు వీళ్ళ దగ్గర పనిచేయో తాడు పిడు తేల్చుకోవాల్సిందే. బాలాజీ, బుద్ధుందా నీకు? ఇదే చెప్పాను, ఇలాగే ఆవేశంలో పిచ్చి పిచ్చి పనులు చేసే ప్రాబ్లం తీసుకొస్తావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదా? వాళ్ళు ఇలా బెదిరించి ఆ దురై పాండితో పెళ్లి చేయాలని చూస్తున్నారని మనకు తెలీదా? వాళ్ళు అలాగే ఉంటారు. మనం వాళ్ళని ఎదురు దెబ్బ తీయాలంటే ఆలోచించి దెబ్బతీయాలి. మనుషులతో పోరాడాలంటే ఎదురు నిలబడాలి. అదే క్రూర మృగాలతో పోరాడాలంటే దాగుండి అదును చూసి వేటాడాలి. వీళ్లకి అడవిలో మృగాలకి పెద్ద తేడా ఏమీ లేదు. అనవసరంగా ఆవేశపడకు. అది కాదు గీత. చెప్పాను కదా బాలాజీ, నాకు తెలియకుండా నువ్వు ఏ ఒకటి చేసినా మీ ఇద్దరి లైఫ్ పాడైపోతుంది. అనుకున్నది ఏది చెయ్యలేం, అది గుర్తుపెట్టుకో. నన్ననే నాననే నన్ననే నానే. హాయ్ పుష్ప. డోంట్ డిస్టర్బ్. మేకప్ వేసుకుంటున్నాను. వేసుకో వేసుకో. పుష్ప, నో డిస్టర్బ్. ఇడ్లీ తింటున్నాను. ఇదేం బాలేదు. అవును, బాలేదు. ఇడ్లీ పిండి పులిసిపోయినట్టుగా ఉంది, పుల్లగా ఉంది. నేను అనేది ఇడ్లీ గురించి కాదు. మరి నువ్వు చేసే పని గురించి. నేనేం చేస్తున్నాను? ఇడ్లీ తింటాను. ఇడ్లీ తింటే తప్పేంటి? నేను అనేది నువ్వు తినేదాని గురించి కాదు, తినేసేలా చూస్తున్న దాని గురించి. తినేసేలానా? నేనేం చూస్తున్నాను? ఏం లేదే, ఇడ్లీనే చూస్తున్నాను. ఇడ్లీని కాదు, నువ్వు నా నడుము చూసావు. నో, నేను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. నేను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదబ్బా. నువ్వు చూసావు. నేను చూడలేదు. నేను చూశాను. మావా, ఇదేం బుద్ధి? నువ్వు నడుము చూస్తున్నావా? ఒరేయ్, నేను నడుము చూసేది కాదురా, నువ్వు నడుము చూసేది నేను చూసినా. ఏదవా పుష్ప అంటే ఏమనుకున్నావురా? ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ మాదిరిగా నేనుండాను ఇక్కడ. మావా, ఇది రైట్ కాదు. ఒకే ట్రాక్ లో 2 రైలు రాకూడదు, గుద్దుకొని చచ్చిపోతాయి. అదే చెప్తుండాను, ట్రైన్ మాదిరిగా గుద్ది చంపేస్తాను. నువ్వు రైలుకి ఎదురొచ్చినా నీకే నష్టం, నీకు రైలు ఎదురొచ్చినా నీకే నష్టం. అట గడ్డి పెట్టండి. ఈ ఇడ్లీ కూడా గడ్డి మారిగానే ఉండదు. అయినా తింటా ఉన్నాను కదా, మళ్ళీ గడ్డి ఎందుకు? నా నడుము చూసి ఏమేం మాట్లాడావు నువ్వు? నేనేం మాట్లాడుతా ఉండా? నేనేం చూడలేదు. ఏదో గాలికలా చీర తొలిగింది, ఏదో ఇడ్లీ తింటూ పొరపాటున చూసుంటాను. దానికి నేను నడుము చూశానని ఓ ఇట్ట గొడవ చేస్తా ఉండవా? లేదు, నువ్వు నా నడుము కావాలనే చూసావు. లేదు. ఒరే శేషు, మర్యాదగా ఇన్నుంచి పో. పుష్పాని అల్లరి చేసినావనుకో బాగుండదు, చెప్తా ఉండా. పుష్ప అంటే ఏమనుకున్నావురా? పుష్ప అంటే పువ్వు. పువ్వుని పువ్వులాగే చూసుకోవాలా. నువ్వు పుష్ప విషయంలో ఏమైనా తేడా చేసినావనుకో
నిన్ను పూజకు పనికిరాని పువ్వుని చేస్తా. పోయి నుంచి. థ్యాంక్స్ సింగముత్తు. నేనున్నాను కదా పుష్ప, నువ్వేం బాధపడకు. అమ్మో దొంగ సచ్చినోడు, వీడు వాణి తిట్టి వీడింత కసిగా చూస్తూ పెదవి కొరుకుతాడేంటి? వామ్మో జాగ్రత్త. మంచిదేరా, నువ్వు జైలుకు పోకుండా ఉండుంటే పూరి లాంటి పిల్ల నీకు పెళ్ళాంగా దొరికేదే కాదు. అది పెరిగి పెద్దయ్యి పెళ్ళిడొచ్చేంత వరకు నువ్వు కాల్చుకుని ఉండాలని చెప్పి ఆ దేవుడి నిన్ను జైలుకు పంపించినాడు. ఊరికే చెప్పినారా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయని? అప్పుడే ఫిక్స్ అయిపోయిందిరా పూరి నీకు పెళ్ళామని. దొరై, పూరి నీకోసం పూసిన పువ్వు. ఎంజాయ్. తమ్ముడా? మరే నువ్వు తమ్ముడేంట్రా స్వామి? నిన్నసలు అన్నా అని కాదు, నాన్న అని పిలవాలి. అంత వయసుంది నీకు. ఏంది మాస్టరు ఆలోచిస్తుండవు? నీకంటే నేనంత పెద్దోడేం కాదులే. అవునా తమ్ముడు? నువ్వు జైలుకెళ్ళేటప్పుడు నీ వయసు ఎంత? ఎంతోనా? 24. జైల్లో ఎన్నేళ్లుండొచ్చు? 25. 25, 24 ఎంత? 49. అప్పుడైతే నీ వయసు 49 కదా? మాస్టరు, నీకు వంట తప్ప లెక్కలు సరిగా తెలిసినట్లేవు. నేను జైలుకెళ్ళిన దగ్గర్నుంచే ఈ 25 ఏళ్ళు నా పుట్టినరోజు చేసుకోలా, కేక్ కటింగ్ కూడా చేయలా. అప్పుడు నా వయసు ఎంత అంటావో? 24 కదా. అబ్బబ్బబ్బబ్బా, జైల్లో శిక్ష అనుభవించే టైంలో మంచి బుద్ధి వస్తుందనే విన్నాను. మంచి తెలివితేటలు కూడా వచ్చాయి కదా తమ్ముడు. మరంతే కదా. అచ్చరే, ఏంది అద్దంతో ముచ్చట్లో? పెళ్ళయ్యే ముందు అద్దంతోనే కదా ముచ్చట్లు, పెళ్ళయిన తర్వాత పూరితో ముద్దు ముచ్చట్లు. తమ్ముడు, అసలు నీ ఒడ్డు పొడుక్కి నీ గ్లామర్కి పూరి ఏమాత్రం సరిపోదు. ఏంటి తమ్ముడు అంత కోపంగా చూస్తున్నావు? చూడు, పూరి అందానికి నా గ్లామర్కి సరైన జోడి. దానికి తేడా వచ్చేటట్టు ఏం మాట్లాడినా సైన్సని చెప్తా ఉండా. అయ్యయ్యో, అంతలావా పూరి అంటే? మరి అయితే పూరి జీవితంలో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు అన్నమాట. అందుకే కదా పూరిని పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉండా. కానీ ఒక మాట చెప్పనా? కోపడబాక. చెప్పు. ప్రేమించిన పిల్ల ఆనందంగా ఉండడం అంటే ఆ పిల్ల కోరుకున్న జీవితాన్ని ఇచ్చేదే కదా ఆనందం. పూరి ఏం కావాలన్నా ఇచ్చేస్తా. మరి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక మాట వింటున్నాను. పూరి బాలాజీ అనే కుర్రాడిని చాలా గాఢంగా ప్రేమించిందని. పాపం, ప్రేమించిన కుర్రాడి నుంచి ఆ పిల్లని అందరూ కలిసి దూరం చేసి నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ పిల్ల నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు పూరిని పెళ్లి చేసుకోకుండా ప్రేమించిన పిల్లాడికిచ్చి పెళ్లి చేయడమే కదా కరెక్ట్. అదే కదా ఆ అమ్మాయికి ఆనందం. ప్రేమ కంటే త్యాగం గొప్పది. ఏమంటావు? ఏమన్నావు? అదే తమ్ముడు, పూరి ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించావనుకో నువ్వు చాలా గొప్పోడు అయిపోతావు. ఒక్కసారి ఆలోచించు. మనసులో ఒకరిని పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే
ఆ పిల్ల ఎట్టా సుఖంగా ఉంటది చెప్పు తమ్ముడు. నీకు ఆనందం ఎట్టా దొరుకుతుంది చెప్పు. ఏయ్ మాస్టారో, పూరి ఎవ్వరినైనా ప్రేమించుండొచ్చు. అది నేను జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పూరిని నేను ప్రేమిస్తా ఉండా. పూరి కూడా నన్నే ప్రేమించాలా? పూరి నాదే. అర్థమైందా? అర్థమైందా? ఇంకో తూరి పూరి నాకు సరైనది కాదు. పూరిని నేను పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన సరదా కూడా రాకూడదు. అర్థమైందా? బయటికి. అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అయ్యో దొంగ సచ్చినాడు. అడవి దున్నపోతూ మెడిట్ట తిప్పేశాడేంటి? అయ్యో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. హాయ్ బావా. ఏంటి అలిగావా? మొహం అలా తిప్పుకుని కూర్చున్నావు. అలగడమా నీ బోధ. అమ్మా మెడ పట్టుకుపోయి నొప్పితో కూర్చున్నా. అయ్యో పొద్దున్న లేచినప్పుడు బానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? ఏమైంది? ఆ దొంగ సచ్చినోడు నా మెడకాయ తిప్పేశాడు. ఏ నా కొడుకు నీ మెడకాయ తిప్పేసింది? ఇంకెవడు? నా దున్నపోతుగాడు దొరైపాండి. వాడా? వాడు నీ మెడకాయ ఎందుకు తిప్పినాడు? వాడు జైలు నుంచి వచ్చిన ఎదవ కదా, కొంచెం మంచిగా చెప్తే బుర్రకెక్కుతుందేమో. 25 ఏళ్లు వీళ్ళ మధ్య లేడు కదా, ఈ దుర్మార్గాలు ఇవన్నీ మర్చిపోయి మంచి బుద్ధి తెచ్చుకుని ఉంటాడనుకుని అడ్వైస్ చేద్దామనుకున్నా. ఇలా మెడ తిప్పేశాడు. వాడికి ఏం అడ్వైజ్ చేసావు నువ్వు? అరే బాబు దున్నపోతా, నీకు ఆ పూరికి సరైన జోడి కాదు. పాపం పూరి ఆ బాలాజీని ప్రేమించిందంట కదా, వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి, ఆ పుణ్యం నీకు దక్కుతుంది. ప్రేమ కంటే త్యాగం గొప్పది అని చెప్పాను అంతే. జయన్ సినిమాలో గోపీచంద్ సదాని గొంతు పట్టుకుని లేపుతాడు చూడు, వాడికి ఆ సీన్ గుర్తొచ్చినట్టుంది. గబుక్కున మెడ పట్టుకుని 10 అడుగుల ఎత్తు లేపేశాడు. కొంచెంటి చచ్చుండేదని తెలుసా, బ్రతిమాలుకుంటే వదిలేశాడు ఎతవా. వాడికి ఎంత పొగరు? నా పెన్లా మెడకాయ తిప్పేస్తాడా వాడు? వాడికేం తెలుసు నేను ఆడదాన్నని. మగాణ్ణనుకుని గొంతు పట్టుకుని లేపేశాడు. తుంగ సచ్చినోడు. మెడ పట్టేసింది, అస్సలు తిప్పలేకపోతున్నాను. దొంగ నా కొడుకు, వాడిని వదులుతానా నేను? అమ్మా నువ్వు ఉండు సామి. ఏమైంది? ఇప్పుడు నేను మెడ తిప్పించుకుని చాలదా, మళ్ళీ నువ్వు వెళ్ళాలా? వాడు మెడ తిప్పితే తిప్పించుకోవడానికి నేనేమన్నా గాజులు తొడుక్కుని కూర్చున్నానా? గాజులే తొడుక్కున్నావు కదా. ఇవి గెటప్ కోసం తొడుక్కున్న గాజులు. గెటప్ బాగుంది కదా అని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అట్నే ఉంది. ఇప్పుడేంటి, వాడికి నీ ఒరిజినాలిటీ చూపిస్తావా? నా ఒరిజినాలిటీ చూపిస్తే వాడు చేస్తాడు గానే, నా లోపల ఉండే ఒరిజినాలిటీ చూపిస్తా. స్వామి నీ ఒరిజినాలిటీ తర్వాత చూపిద్దు గాని, ఇందాకటి నుంచి ఈ మెడిట్ట పెట్టుకోలేక చేస్తున్నాను. కొంచెం తిప్పవా? తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. ఏం చేస్తున్నావు? నీ మెడలా పాముతూ ఉంటే నాకు ఏదోలా అయిపోతుంది. అయిపోద్ది. ఇంతసేపు నా మెడ ఇలా తిరిగిపోయేసరికి వాడిని అది చేస్తాను ఇది చేసేస్తాను అన్నావు. ఇప్పుడు మెడ మీద చెయ్యి వేసి నువ్వు ఆడ వేషంలో నేను మగ వేషంలో ఉన్నది కూడా మర్చిపోయి రొమాన్స్ కావాల్సి వచ్చిందా? రొమాన్స్ అబ్బా దొంగ సచ్చినోడు. ఆ తొరై పండిగడు మాటలతో వినే మనిషి కాదు. వాడికి అడ్వైస్ చేసిన దానికే ఇలా మెడ విరిచేశాడు. ఉన్నట్టే కన్నుకి కన్ను కాలుకి కాలు తీసి తీరుతా. ఏంది? నీ మెడ ఇరిచిన వాడి సంగతే ఇప్పుడు నేను చూస్తా. పురుష ఆగు, పురుష ఆగు. ఇప్పుడు వేషం బయటపడి ఇక్కడ గొడవ అయ్యేంత వరకు వదిలేలా లేడే. పురుష
రే ఇచ్చినాడా ఈ నా కొడుకు గీత మెడకాయ తిప్పేసినాడు రా. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి వాడి తలకాయని మొండెం నుంచి వేరు చేయాలని ఉండదు. పోన్లే, ప్రాణాలు తీసేది మన స్టైల్ కాదు కాబట్టి వీడికి మన స్టైల్లో బుద్ధి చెప్తాం. ఈరోజు వీడికి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మీకు కూడా తెలిసిపోయినదా? ఎంత ఆనందంగా ఉండదో తెలుసా నాకు. అవునరా, నీ పెళ్ళి ఇప్పుడు మామూలుగా చెయ్యం. అన్నో పెళ్లి చేస్తామని చెప్పి నన్ను కొడతారేంది? చెప్పాను కదరా, నీ పెళ్లి మా స్టైల్లో జరిపిస్తామని. పూరి కావాలరా నీకు? పూరి పెళ్ళయి ఉంటే పూరి ఎంత కూతురు ఉండేదిరా నీకా? పూరిని చేసుకోవాలని నువ్వు ఆడపడతావా నువ్వు? ఎస్, అబ్బా అబ్బా మావా, ఈ వంటలకు చెప్పు. రోజు కూరగాయలు వండి మొగనేసి చంపేస్తా ఉన్నారు. ఏటమాసం వండమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? బోటి కూర వండమని చెప్పు. నీకొచ్చేసి ఎప్పుడు తలకాయ కూర బోటి ఇవ్వనారా? నీ తలకాయ నరికి కూర వండాల కొడక్క. నా తలకాయ కంటే నీ తలకాయ పెద్దది కదా. డేయ్, అదే మావా, మన ఊర్లో కల్లా పెద్ద తలకాయ నీదే కదా. రేయ్ మూసుకొని ఉండరా. వీడేంది అలిగి మొహం తిప్పుకొని కూర్చొని ఉన్నాడు? అవును కదా, నేను గమనించనే లేదే. అవును, మొక్క అటు తిప్పుకొని కూర్చొని ఉన్నాడు. రాండి కనుక్కుందాము. దొరై అబ్బా, దొరై నేనే. ఏమిరా, ఏమి అలిగినావా నువ్వు? అల్లుడు, ఏమైనా ఉంటే చెప్పాలి గాని ఎంత కొత్త పెళ్ళికొడుకైతే మాత్రం ఇట్ట అలిగి మొహం తిప్పుకొని ఉంటే ఎట్టా? తిరిగిటు ఓ తూరి మమ్మల్ని చూడు. బా బా అదేంది, తలకాయ చూపిమంటే మొత్తం బాగానే తిప్పి చూపిస్తున్నాడు. కొత్త పెళ్లి కొడుకు అంత కోపంగా చూస్తున్నాడు. పైగా తలకాయ ఏదో కోడి మెడ తీసినట్టు అట్ట తిరుగుండది. ఏంది కొత్త పెళ్లి కొడుకుతో ముచ్చట్లా? ముచ్చట్లు కాదు, అగచాట్లు. అంత అగచాట్నే వచ్చినాయి ఇప్పుడు మీకు. ఏందో నా మేనల్లుడు అలిగి కూర్చొని ఉన్నాడు. చూడు మెడకాయ కూడా ఎట్టా తిప్పుకొని కూర్చున్నాడు. అబ్బా, ఏంది మీరు పెద్ద ఫ్యాక్షనిస్ట్లు అంటారో? ఆడు తలకాయ తిప్పుకొని కూర్చునేదానని చూస్తే తెల్ల, ఆడు అలాగే తల తిప్పుకొని కూర్చోలా, ఎవరో మెడకాయ ఈరి చేసినట్టుండారు. ఏంది? అవును, వీణ్ణి చూస్తుంటే తెల్ల మెడ విరిచేసుండారు. నా మేనల్లుడు మెడ విరిసే మగాడు ఈ ఊర్లో ఉండాడా? వాడికి నిద్దట్లో మెడ పట్టేసినట్టుంది. వేరా అల్లుడు? అబ్బా, మూలిగా నక్క మీద తాటికాయ వేసినట్టు నువ్వు కామెడీలు చేయమాక. అబ్బా, అసలే మెడ తిరిగిపోయి నొప్పుతో సస్తా ఉన్నాను.
ఇంతకంటే అవమానంతో విలువలాడుతుందా? అవమానమా? నీకేం అవమానం జరిగిందిరా? వాళ్ళన్నట్టు ఒక ఇద్దరు వచ్చి నా మెడకాయ తిప్పేసిపోయినారు. నేను చెప్పలా, చూడగానే కనిపెట్టేసిన ఏడి మెడకాయ తిప్పేసిండారెవరో. ఎవడురా నీ మెడకాయ తిప్పింది? ఒట్టి మెడకాయ తిప్పేదే కాదు, నన్ను ఫుట్బాల్ ఆడుకునే మెడకాయ తిప్పే పూరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, చేసుకుంటే ఇప్పుడు తిప్పిన తలకాయనే ముండం లేకుండా చేస్తామనే వార్నింగ్ ఇచ్చిపోయినారు. ఎవర్రా వాళ్ళు? నీకు వార్నింగ్ ఇచ్చేంత మొనగాళ్ళు ఎవరు వాళ్ళు? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్. ఏంది? అవునరా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వచ్చి నన్ను కొట్టేసిపోయినారు. అయ్యో మావో, మన దొరగడికి బుర్ర పాడైపోయినట్టుగా ఉంది. దీన్ని కొట్టేదానికి హైదరాబాద్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వచ్చినారంట. నాకు భలే కామెడీగా ఉంది మావా.